మీద నమ్మకంతో జాయిన్ అవుతున్నటువంటి మేడిద బాబురావు గారికి, సతీమణి సత్యవతి గారికి, అదేవిధంగా జాయిన్ అవుతున్న 150 కుటుంబాలకి మీ అందరికీ ఒక భరోసా ఇస్తూ మీ అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ కార్యక్రమాలను విజయవంతంగా నడిపిస్తున్నటువంటి యువ నాయకుడు, మంచి మనిషి భరత్ గారికి, చిన్న పాత్రికేయులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. మీరు 10 సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యేని ఇక్కడ చూస్తా ఉన్నారు. మొదటి 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని చెప్పి ఆయన కొన్ని పనులు చేయకుండా తప్పించుకున్నారు. అయితే మీరు ఒక్కసారి చూడండి, మీరు కూర్చున్నటువంటి రోడ్డు ఇలాంటి సిమెంట్ రోడ్లు దాదాపుగా ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వేసింది. 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు ఆ రోజు వేసాం. మరి 5 సంవత్సరాల్లో ముస్తఫా గారు ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారు. వేసిన చిన్న చిన్న పనులన్నీ కూడా వాళ్ళ బంధువులు చేసి వాటిల్లో అవినీతి చేసి నాణ్యత లేనటువంటి పనులు చేసిన మాట వాస్తవం. ఎందుకంటే నేను మొన్న ఒక రోడ్డు మీద వెళ్తా ఉంటే 6 నెలల క్రితం ఆ రోడ్డు వేశారంట. అదంతా 6 నెలల క్రితం వేసిన సిమెంట్ రోడ్డు కూడా అన్ని గుంతలుగా అయిపోయిన మాట వాస్తవం. అవునా కాదా? అదే తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు 5 సంవత్సరాల క్రితం వేసినవి కూడా ఈరోజు అమెరికాలో రోడ్లు ఎలా ఉంటాయో ఆ విధంగా చక్కగా ఉన్నాయి. అదే కాకుండా గంజాయి అమ్మటం, పిల్లలందరి భవిష్యత్తు నాశనం చేయటం, అది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించాలి. మందు చూస్తే నేను నిన్న 4 రకాల మందుల్ని పంపించాను. ఏది ల్యాబ్ టెస్టింగ్ పోతే దాంట్లో హానికరమైనటువంటి కెమికల్స్ ఎన్నో ఉన్నాయి. 200-300 రూపాయలు ఈ మందు రేటు పెరిగిపోయేటప్పటికి అవి కొనుక్కోలేక పాపం శానిటైజర్స్ లో థమ్స్అప్ కలుపుకొని కొంతమంది తాగుతూ వాళ్ళ లివర్లన్నీ పాడవుతూ ఈరోజు చనిపోయేటువంటి పరిస్థితి. మరి ఆడవారు, పిల్లలు కూడా అనాథలయ్యేటువంటి పరిస్థితి. ఇలాంటివన్నీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇళ్ల పట్టాలు ఉన్నాయి. మరి 10 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఎన్నో ఇళ్ల పట్టాల సమస్యలను కూడా తీర్చవచ్చు. మరి వాటిలో ఎంతవరకు చేశారో నాకు తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ మేము వచ్చిన తర్వాత ఇళ్ల సమస్య అనేది తప్పనిసరిగా తీర్చే విధంగా మేము తీసుకుంటాం. మినిమం 2 సెంట్లు స్థలం ఉండే విధంగా కొత్త ఇల్లు కట్టేయడం కానీ, లేకపోతే టిట్కో ఇల్లు కానీ, టిట్కో ఇల్లు కూడా 300 అడుగులు 300 స్క్వేర్ ఫీట్ ఉండే మంచి సెంట్రల్ గవర్నమెంట్ లో చాలా ఫండ్స్ ఉన్నాయి. దానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి కనుక కొంత ఫండ్స్ తీసుకొచ్చి మ్యాచింగ్ చేయగలిగితే కొన్ని ఇల్లు కట్టించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవే కాకుండా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐలు కానీ, లేకపోతే డబ్బున్న వ్యక్తుల్ని వాళ్ళందరినీ కూడా మీరు జీవిస్తున్నటువంటి జీవన విధానాన్ని వాళ్ళకు చూపించాలి. ఎందుకంటే వాస్తవంగా నేను కూడా ఈ ప్రాంతాల్లో తిరిగేదాకా ఎంత పేదరికం ఉంది, ఇలాంటి ఎలా ఇబ్బందులు పడుతున్నారని నాకు కూడా తెలిసే కాదు, కేవలం చూసిన తర్వాత మాత్రమే నాకు కూడా అర్థమైంది. ఇలా అందరికీ కనుక చూపించగలిగితే ప్రతి ఒక్కళ్ళు డబ్బున్న వ్యక్తి, ఒక్కొక్క వ్యక్తి ఒకళ్ళిద్దరు గనక ఇల్లు కట్టించేటువంటి దాతృత్వంతో ముందుకు వస్తారని నేను అనుకుంటా ఉన్నా. ఏదేమైనప్పటికీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల డబ్బుతో కానీ, స్వచ్ఛంద సంస్థల డబ్బులతో కానీ ఇల్లు కట్టించే కార్యక్రమం మాత్రం తప్పనిసరిగా ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటాం. ఇంతకు ముందు నుంచి మీరు ఉన్నటువంటి ఇళ్లలో పట్టాలు ఎందుకు రావటం లేదో కూడా అధికారులతో కూర్చొని నేను కానీ, నసీర్ గారు కానీ దాన్ని చంద్రబాబు గారికి నచ్చజెప్పైనా సరే ఏదో విధంగా ఇళ్ళవన్నీ మీకు వచ్చే విధంగా కూడా తప్పకుండా చేస్తామని తెలియజేసుకుంటూ, ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మీ పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి, ఇండస్ట్రీస్ తీసుకురావాలి. అవి కొంచెం టైం పడతాయి. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న వాటిని అన్నింటినీ తరివేశారు. కొత్త వాళ్ళు రావాలంటే ఈరోజు భయపడేటువంటి పరిస్థితి. కాకపోతే వచ్చే 2-3 సంవత్సరాల్లో మేము కష్టపడి ఈ ప్రాంతంలో బిజినెస్ చేసుకునే వాళ్ళందరికీ బిజినెస్ లో ఆదాయం పెరిగే విధంగా, మీకు మీ భర్తలకు కానీ ఎవరికైనా లేబర్ చేసుకునేప్పుడు మీకు డిమాండ్ పెరిగే విధంగా, మీ డైలీ ఆదాయం పెరిగే విధంగా. ఎందుకంటే ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఎంతో పెరిగినాయి. వీటన్నిటిని తట్టుకునే విధంగా, మీ ఆదాయం పెరిగే విధంగా అన్ని విధాలుగా మేము మీ అండగా ఉండి మీకు కావాల్సిన అన్ని చేయడానికి ఈరోజు వచ్చామని తెలియజేసుకుంటూ, అవినీతి లేకుండా ఇద్దరం కష్టపడతామని తెలియజేసుకుంటూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.